కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 2 ఏళ్ల కాలంలో పోర్టులు, హార్బర్ల నిర్మాణంలో పురోగతి సాధించినట్లు రాష్ట్ర మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్యనారాయణ తెలిపారు. వైసీపీ రాక్షస పాలనకు చరమగీతం పాడి కూటమి ప్రభుత్వానికి ప్రజల పట్టం కట్టిన ఈ 2 ఏళ్లలో ఇచ్చిన హామీలతో పాటు అభివృద్ధి సంక్షేమం అందిస్తున్నామని పేర్కొన్నారు. గతంలో గుజరాత్లో మాత్రమే ఉండే మారిటైమ్ బోర్డును 2014లో ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు ఏర్పాటు చేసినట్టు చెప్పారు. ఇక ప్రకాశం జిల్లాలో రామాయంపట్నం పోర్టు 75% పనులు పూర్తయ్యాయని, అలాగే కొత్తపట్నంలోని పల్లెపాలెం వద్ద ఫిషింగ్ హార్బర్ నిర్మాణానికి 441 కోట్లు విడుదల చేస్తూ జీవో ఇవ్వడం జరిగిందన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు మన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం సరిగ్గా నిన్నటితోటి ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి రాక్షస పరిపాలనకి 2 సంవత్సరాలు పూర్తయింది. ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు లక్షల కోట్ల రూపాయలు అప్పులు పాలు చేసి ఒక్క గ్రామంలో కూడా కనీసం మౌలిక వసతులు కూడా కల్పించకుండా ఈరోజు ఆగిపోయిన అభివృద్ధిని మళ్ళీ ఈ కూటమి ప్రభుత్వం వచ్చినాక ఆంధ్ర రాష్ట్రం మొత్తం ఈరోజు పెట్టుబడులు కానీ పరిశ్రమలు కానీ మళ్ళీ తిరిగి ఆంధ్ర రాష్ట్రం వైపు చూస్తుందంటే కేవలం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వాన్ని కూడా మీకు ఒకసారి తెలియజేస్తా ఉన్నా. అలాగే మా మ్యారిటైమ్ బోర్డు తరఫున సుమారుగా ఈ 2 సంవత్సరాల్లో మనం చేసిన అభివృద్ధి కార్యక్రమాలు కూడా ప్రజలకు తెలియచేయాల్సిన బాధ్యత కూడా మా పైన ఉంది. మ్యారిటైమ్ బోర్డు అనేది కూడా గతంలో ఆ భారతదేశంలో అత్యధికంగా సముద్ర తీరం ఉన్న రాష్ట్రం గుజరాత్ అయితే, దాని తర్వాత 2వ స్థానం మన ఆంధ్ర రాష్ట్రం. సుమారుగా 1053 కిలోమీటర్ల సముద్ర తీరం ఉన్న రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం. ఇలాంటి ఆంధ్ర రాష్ట్రానికి గుజరాత్లో ఎప్పుడో మ్యారిటైమ్ బోర్డు ఏర్పడింది. మనకు కూడా ఒక మ్యారిటైమ్ బోర్డు ఏర్పాటు చేయాలని ఒక ఆలోచనతోటి అప్పుడు 2014-19లోనే ఈ యొక్క మ్యారిటైమ్ బోర్డుని ఆ రోజు దీన్ని ఫామ్ చేసి, దాని తర్వాత జగన్మోహన్ రెడ్డి వచ్చినాక ఈ చేయటం జరిగింది. దాని తర్వాత జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినాక సుమారుగా ఆయన చేసిన పనులు కేవలం 22% మాత్రమే. ఈ యొక్క రామాయపట్నం పోర్టుకి మనం ప్రభుత్వం వచ్చినాక 50% పనులు పూర్తి చేసుకోగలిగాం. ఈరోజు రామాయపట్నం పూర్తిగా 75% పనులు పూర్తయినాయి. అలాగే మీరు చూసుకుంటే మూలాపేట పోర్టు కూడా, మన మచిలీపట్నం పోర్టు కూడా 2019-24 వాళ్ళు పూర్తి చేస్తే, మన ప్రభుత్వం వచ్చినాక 50% పనులు పూర్తి చేసుకోగలిగాం. ఈరోజు ఈ 4 పోర్టులకి మన ప్రభుత్వం సుమారుగా 20,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉన్నాం. ఈ ఇదేం అవసరం లేదా? ఉద్యోగ అవకాశాలకు కానీ ఎక్కువ మన పెట్టుబడులకు కూడా మన ఆంధ్ర రాష్ట్రం వైపు చూస్తారని కూడా మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు మన ప్రభుత్వం వచ్చినాక ఈ యొక్క గ్రీన్ ఎనర్జీలో పట్నం పోర్ట్ అథారిటీ వాళ్ళు, మన మ్యారిటైమ్ బోర్డు కలిసి ఈ యొక్క ప్రాజెక్ట్ని సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు సాగర్మాల ప్రాజెక్ట్ కింద ఈ యొక్క దుగ్గరాజపట్నం పోర్ట్ కింద ఇప్పుడే ల్యాండ్ ఎక్విజిషన్ కూడా చాలా వరకు పూర్తయింది. త్వరలో దీనికి కూడా భూమి పూజ కూడా జరగబోతా ఉందని కూడా మీకు ఒకసారి తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు మనం ప్రభుత్వం వచ్చినాక ఈ 2 సంవత్సరాల్లో ఒక్క మ్యారిటైమ్ బోర్డు ద్వారానే సుమారుగా 1,50,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు ఈ యొక్క మొన్న విశాఖపట్నం ఈ యొక్క సిఐఏ సబ్మిట్లో ఎంఓయూలు కూడా చేసుకోవడం జరిగింది. దీని ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అన్నీ నెరవేర్చి అటు
సుమారుగా ఏదైతే మా యువ నాయకుడు నారా లోకేష్ గారు 20 లక్షల ఉద్యోగాల కల్పనకి ఆయన శ్రీకారం చుట్టాడో తప్పకుండా ఈ యొక్క ప్రాజెక్టులన్నీ అయితే 20 లక్షల ఉద్యోగాలు తప్పకుండా వస్తాయని కూడా మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాం. అలాగే ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మత్స్యకారు సోదరులకి ఏదైతే హామీలు ఇచ్చారో ఈ హామీలన్నీ కూడా మన ఫిషింగ్ హార్బర్లు జువ్వలదిన్న, నిజాంపట్నం, అలాగే మన మచిలీపట్నం, ఉప్పాడ దగ్గర ఫస్ట్ ఫేజ్లో 4 ఫిషింగ్ హార్బర్లు సుమారుగా 90% పనులు పూర్తయి ఉన్నాయి. అవి ఒక 3-4 నెలల్లో ఆ ఫిషింగ్ హార్బర్లు కూడా ఒంగోలులో, కొత్తపట్నం దగ్గర, పల్లిపాలెం మన ఎమ్మెల్యే జనార్దన్ గారు దీన్ని చాలా ప్రెస్టేజ్గా తీసుకొని గతంలో ఎంచుకున్న స్థానంలో కనుక పెడితే ఇది చాలా ఎవరికి ఉపయోగం ఉండదని ఈరోజు పల్లెపాలెం అయితే అందరికీ అనుకూలంగా ఉంటుంది. ఈ ప్రాంతం అందరికీ అటు ఫిషింగ్ హార్బర్ వల్ల ప్రజలకు కూడా ఆ మత్స్యకారుల సోదరులకు ఉపయోగం ఉంటుందని ఒక ఆలోచనతో ఆయన అనేక సార్లు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి దగ్గర కష్టపడి ఈ యొక్క కొత్తపట్నం ఫిషింగ్ హార్బర్ని గౌరవ మంత్రివర్యులు బీసీ జనార్దన్ రెడ్డి గారు కానీ, అచ్చెన్నాయుడు గారు కానీ అందరం కష్టపడి ఆయన విజ్ఞప్తి మేరకు ఈరోజు ఈ కొత్తపట్నం ఫిషింగ్ హార్బర్కి కూడా 440 కోట్ల రూపాయలతోటి జీవో కూడా ఇవ్వటం జరిగింది. త్వరలో ఇది టెండర్లో కూడా రాబోతూ ఉంది. దీనికి శాసకీయ స్కీమ్ కింద కూడా ఫండ్స్ కూడా అలాట్ చేయటం. కాబట్టి ఈ ప్రాజెక్ట్ వస్తే చాలామందికి కూడా ఉపాధి అవకాశాలు, ఒంగోలు నగరం కూడా అభివృద్ధి చెంది చాలా అడ్వాంటేజెస్ కూడా ఉన్నాయని కూడా మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు మనం ఈ యొక్క ఫిష్ ల్యాండ్ సెంటర్లు కూడా చాలా వరకు ఇప్పటికీ 3 కేంద్రాల టెండర్లు కూడా పూర్తి చేయడం జరిగింది. అనకాపల్లి దగ్గర, రాజేపేట, దొండవాడ మరియు విజయనగరం జిల్లాలో చింతపల్లి ప్రాంతాల్లో పనులు కూడా త్వరలో ప్రారంభంగా ఉన్నాయి. ఈరోజు మీరు కనుక చూసుకుంటే సుమారుగా ఈ కాకినాడ గేట్వే పోర్టుకి కూడా 2620 కోట్ల రూపాయలు మనం వెచ్చించడం జరిగింది. ఏదైతే మన ఆంధ్ర రాష్ట్రంలో ఈ యొక్క సుదీర్ఘ సముద్ర తీరం ఉందో దానికి మనందరం ఈ యొక్క అవకాశాలని మనం యూటిలైజ్ చేసుకొని ఈ యొక్క అనేక మందికి ఉపాధి అవకాశాలు కల్పించాలనే ఆలోచనతోటి ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. మనం ఈ మ్యారిటైమ్ బోర్డు ద్వారా మన ఆంధ్ర రాష్ట్రంలో ఈ లోటు బడ్జెట్లో మన బోర్డు తరపు నుంచి ఈ యొక్క స్మార్ట్ ఫైనాన్షియల్ ఇంజనీరింగ్ అని వడ్డీ భారం నుంచి విముక్తి కలిగించాలని ఒక ఆలోచనతో మనం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క ఏదైతే 5% మన పాపులేషన్ ఉంది, కానీ పెట్టుబడులు మాత్రం భారతదేశంలో ఈ 2 సంవత్సరాల్లో సుమారుగా 25%, 25% ఇన్వెస్ట్మెంట్స్ ఒక ఆంధ్ర రాష్ట్రానికి రావటం అనేది కూడా ఒక విజయంగా మీరు అందరూ చూడాలని కోరుకుంటా ఉన్నా. ఈరోజు మనకి సుమారుగా ఈ దుగ్గరాజపట్నం దగ్గర మన ఈ షిప్ బిల్డింగ్ ఇండస్ట్రీ ద్వారా 3500 ఎకరాలు ఇప్పుడు ఆల్రెడీ మనం ఎక్వైర్ చేయడం జరిగింది. దీని ద్వారా మనకి ఫ్యూచర్లో ఈ షిప్ బిల్డింగ్ ఇండస్ట్రీస్ కనుక క్లస్టర్స్ కానీ వస్తే చాలామందికి కూడా ఉపాధి అవకాశాలు కలుగుతాయని ఒక ఆలోచనతో ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. ఏదేమైనా మ్యారిటైమ్ బోర్డు ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు కానీ, పరిశ్రమలకు కానీ ఈరోజు ముందుండి ఇది ఒక సువర్ణ అవకాశంగా మనం మలుచుకునే టూరిజం కానీ, అలాగే ఇటు పోర్ట్ బేస్డ్ ఇండస్ట్రీస్ కానీ అన్నీ అభివృద్ధి చెందుతాయని రాబోయే రోజుల్లో మన భారతదేశంలోనే ఆంధ్ర మత్స్యకారుల సోదరులకు కూడా ఒక హామీ ఇవ్వటం, ఆ స్పీడ్ బోట్లు కానీ అవన్నీ కూడా 2-3 నెలల్లో కూడా వాళ్ళకి అందజేయటం, వాళ్ళు ఎక్కడ ఇబ్బంది పడకూడదు. మన మత్స్యకారులు సోదరులు అయితే ముఖ్యంగా ఈ ప్రభుత్వం వాళ్ళకి ఎప్పుడు అండగా ఉంటుందని కూడా మరొకసారి ఆయన తెలియజేయటం కూడా మీ అందరూ గమనించారు. ఈరోజు మన రాష్ట్రం అందరి రాష్ట్రాల కంటే ఈజ్ ఆఫ్ డూయింగ్ అండ్ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో కూడా మనం ఒక అడుగు ముందే ఉండి మన మంత్రివర్యులు నారా లోకేష్ గారు అన్ని దేశాల్లో
ప్రతి దేశానికి వెళ్ళి ఈరోజు నిన్న కూడా రష్యా వెళ్ళి అనేక పరిశ్రమల కోసం ఈ ఆంధ్ర రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొని వచ్చేప్పుడు మ్యారిటైమ్ బోర్డు ద్వారా ఇప్పటికే సుమారుగా ఈ 4 పోర్టులు కూడా రేపు డిసెంబర్కి పూర్తి చేయబోతున్నాం అని కూడా మీ అందరికీ తెలియజేసుకుంటూ, అలాగే మన ప్రకాశం జిల్లాలో ఇప్పుడు బీపీసీఎల్ కానీ అలాగే ఇండోసోల్ కూడా అది త్వరలో పనులు కూడా ప్రారంభమైపోతూ ఉన్నాయి. బీపీసీఎల్కు భూమి పూజ 2-3 నెలల్లో కూడా ఉండబోతుందని కూడా మీ అందరికీ మరొకసారి విన్నవించుకుంటా ఉన్నాం. ఈరోజు మన జిల్లాలో కూడా మీరు నిన్న మొన్న కూడా చూస్తే జిందాల్ మన కందులూరు దగ్గర జిందాల్ పరిశ్రమ కూడా రాబోతూ ఉంది. అది కూడా సుమారుగా ఒక 1800 కోట్ల రూపాయల పరిశ్రమ అవబోతూ ఉంది. అవి కూడా పనులు త్వరలో ప్రారంభమవుతాయని కూడా మీ అందరికీ తెలియజేసుకుంటా ఉన్నాం. ఈ ప్రభుత్వం ప్రజలకి, పేదలకి, అలాగే ప్రతి ఒక్క అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా ఇచ్చిన హామీ నెరవేర్చిన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం.